ప్రైజ్ ది లార్డ్. చిన్న మాట. ఈ లోకంలో ఒక మనిషి గురించి సాధారణంగా ఒక మనిషి సాక్ష్యం ఇవ్వడం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఇది మానవ నైజం. చెప్తూ ఉంటారు, పలాని వాడు అలాంటి వాడు, ఇలాంటి వాడు, మంచివాడు, చెడ్డవాడు, అది ఇదని చెప్తూ ఉంటారు. కానీ ఒక అద్భుతమైన మాట మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒక మనిషి గురించి ఒక పరికరం సాక్ష్యం ఇవ్వడం మీరు ఎప్పుడైనా చూసారా? నోరు లేని బండ రాయి సాక్ష్యం ఇవ్వడం మీరు ఎప్పుడైనా గమనించారా? ఎస్, యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో బండ రాయి సాక్ష్యం ఇచ్చింది. ఎలాగయ్యారంటే, రాతిని తొలిచి సమాధి చేసి యేసుక్రీస్తు వారిని సమాధులు పెట్టారు. సమాధులు పెట్టిన తర్వాత ఆ సమాధిని పగలగొట్టుకుని 3వ రోజు పునరుద్ధానుడై లేచాడు. అప్పుడు మనుషులకు అది సాక్ష్యం ఇచ్చింది, సమాధి సాక్ష్యం ఇస్తుంది. ఆయన లేచాడు, ఆయన పునరుద్ధానుడై లేచాడు, ఆయన మరణాన్ని గెలిచాడు అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి చరిత్ర మనము ఆరాధించే యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో జరిగినటువంటి సందర్భం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనందరము యేసుక్రీస్తు వారు సజీవుడు అని చెప్పి, లోక రక్షకుడు అని చెప్పి మనము ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప కృప కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.